హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న 4-5 సామాన్లతోనే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనకి బీటర్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ అవసరం లేదు. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. దీనికోసం మనం ముందుగా గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత 500 ml అంటే 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలు ఒక బాయిల్ వచ్చేలోపు మనం ఇక్కడ ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అదే ఫ్లేవర్ కస్టర్డ్ని కూడా తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెంగా మనం పాలని యాడ్ చేస్తూ లమ్స్ అనేవి లేకుండా ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత చూడండి, పాలు ఒక పొంగు వచ్చేసింది. ఇప్పుడు మనం దీనిని ఆపకుండా కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని వేసి దీనిని ఇప్పుడు లమ్స్ అనేవి లేకుండా కింద ప్యాన్లో అంటుకోకుండా మనం దీనిని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. 5 to 10 minutes కలుపుకున్న తర్వాత చూడండి, ఇంకోసారి పొంగు వస్తుంది. ఇలా రెండోసారి కూడా పొంగు వచ్చిన తర్వాత మనం కలుపుతూ 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 10 minutes కుక్ చేసిన తర్వాత చూడండి, మన మిక్చర్ అనేది చిక్కబడింది, గరిటకి అంటుకుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం గ్యాస్ని ఆపేసి దీనిని చల్లారనివ్వాలి. చూడండి, మన ఐస్ క్రీమ్ మిక్చర్ అనేది చల్లారిపోయింది. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండితోనే ఇంట్లో మార్కెట్ స్టైల్ కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇంతకు ముందే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈలోపు నేను 2 నుంచి 3 నిమిషాల వరకు మిక్సీని బాగా పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు మనం ఇంట్లో మీగడ తీసి పెట్టుకుంటాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇంట్లో మీగడ లేని వాళ్ళు బయట దొరికే అమూల్ ఫ్రెష్ క్రీమ్నైనా దానికి బదులుగా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్న ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి 2 నుంచి 3 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద మనం ఒక ప్యాన్ని పెట్టుకుని అందులో 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని మనం కలపవలసిన అవసరం లేదు. దానిని అలాగే వదిలేస్తే అదే క్యారమలైజ్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇందులో 10 నుంచి 12 కాజుని ఇలాగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ క్యారమెల్ మిశ్రమాన్ని మనం ఘీ రాసిన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి, ఇది ఎంత ఈజీగా ప్లేట్ నుంచి విడిగా అయిపోతుందో. దీనిని మనం ఒక కవర్లో వేసుకొని పప్పు గుత్తుతో అయినా లేకపోతే చపాతీ కర్రతో అయినా ఇలాగా స్మాల్ పీసెస్ లాగా చేసుకోవాలి. మరి మిక్సీలో వేసి ఫైన్గా పొడిలాగా మాత్రం చేయకండి. 3 hours తర్వాత మనం చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ని తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ అదే మిక్సీ జార్లో వేసి మళ్ళీ 2 నుంచి 3 నిమిషాల వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం అనేది చూడండి ఎంత నురగగా ఉందో, థిక్గా క్రీమీ టెక్స్చర్లో ఉంది. ఇప్పుడు మనం దీనిని ఏ కంటైనర్లో అయితే ఫ్రీజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లో వేసి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న బటర్ స్కాచ్ చంక్స్ని కూడా ఇందులో వేసి అల్యూమినియం ఫాయిల్ అయినా లేకపోతే పాలిథిన్ అయినా దీని మీద ఉంచి 7 to 8 hours లేదా ఓవర్ నైట్ మనం ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, నేను ఓవర్ నైట్ పెట్టాను. నెక్స్ట్ మార్నింగ్ తీసి చూస్తే మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఎంతో ఈజీగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని రెడీ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ A to Z ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.